అండి అందరికీ ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చేసే కర్రీ గుమ్మడి చుక్క అనే చేప అండి. ఇదిగోండి, ఇవి చేప ముక్కలు అనమాట. దీన్ని మనం ఇగురు చేస్తాం. ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారు కదండి, మనకి ఉల్లిపాయలు అవి మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇది ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నానండి. నాన్ వెజ్ కదండి, కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. కొంచెం పసుపు వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక నిమిషం మూత పెట్టుకుందాం. ఇందులో శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక నిమిషం మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం దీన్ని కట్టెల పొయ్యి మీదకి మార్చుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి కట్టెల పొయ్యి మీద పెడతాను.
సరే కదండి, కట్టెల పొయ్యి మీద పెట్టాను. కూర అయితే ఉడుకుతూ ఉంది. సరే కదండి, మన కూర అయితే ఉడుకుతూ ఉంది. సరే కదండి, మన కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. ఇంకొక 5 నిమిషాలు అయితే మన కూర పూర్తిగా రెడీ అయిపోతుంది. సరే కదండి, మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. గుమ్మడి చుక్క చేపల ఇగురండి ఇది. మీకు నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.